బాలకృష్ణ గారి విషయంలో జరిగినటువంటి ఇదంతా మనకు అందరికీ తెలిసిందే. దాని గురించి ఇప్పుడు నేను అవదలుచుకోవట్లేదు. కానీ వెంటనే చాలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో మీ రిలేషన్స్ స్ట్రెయిన్స్ అన్నీ పోయిన తర్వాత మీతో సినిమా చేయటానికి కానీ ఇప్పుడు మీ ప్రజెంట్ రిలేషన్ కానీ ఎలా ఉంది? ఆయన యాక్సెప్ట్ చేశారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు అంటే ఏమ్మా అంటాడు, ఏం బెల్లం అంటారు నన్ను. వెంకటేష్ బాబు కానీ బాలబాబు కానీ ఏం బెల్లం ఎలా ఉన్నావు అంటారు, ఏం బెల్లం అంటారు. ఏం బాబు సినిమా అంటే మంచి కాదు అంటే మన సినిమాలో మన బ్యాన్ మంచి సినిమా చేయాలి అంటాడు. అంతవరకు హ్యాపీ అందరితోటి. మళ్ళీ ఆ కాంబినేషన్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందా? కథేనండి, కథే ఇంతకు ముందులా కాదు. కథ ఉండి డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఈ కథ బాగుంది చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నిర్మాతగా మీరు 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది మీ కొడుకులిద్దరిని ప్రమోట్ చేసుకుని వాళ్ళు నిలబెట్టడం కోసం. ఇప్పుడు నిలబడ్డారా ఏంటి వాళ్ళ పొజిషన్? లేదు, పెద్ద ఆయన 100% సాటిస్ఫాక్షన్, 100% కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు. ఇప్పుడు 4 చేసిన సినిమాలు 4 డిఫరెంట్ సినిమాలు, 5వ సినిమా కూడా కమిట్ అయ్యాడు. డిఫరెంట్ హిందీ సినిమాలు 2 కమిట్మెంట్ ఉన్నాయి. అతను ఇంకా మనం చూసే పని లేదు. చెన్నైని 2 సినిమాలు మంచి సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. 2 చేశాడు ఆల్రెడీ 2 చేశాడు, 2 కమిట్ అయి ఉన్నాడు. ఆ 2 సినిమాలు కంప్లీట్ అయితే డెఫినెట్గా ఆయన ఒక ట్రాక్లు పడతాడు. ఇంకా మనం దగ్గర ఉండి నిర్మాతగా మీరు చేయబోయే సినిమాలు ఏంటి వరుసగా? 2 సినిమాలు బ్రదర్స్ సెంటిమెంట్, ఒకటి ఎమోషన్, కొత్త వాళ్ళే. నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ హీరోలు మా అబ్బాయిలే. పెద్ద ఆయన తోటి ఒకటి, చిన్న ఆయన తోటి ఒకటి ప్లాన్ చేసుకున్నా. ఈ 2 సినిమాలు పేర్లుగా జరుగుతాయి. బయట హీరోలతో ఏం చేయరని చెప్పట్లో చేయనని ఏం లేదు, కుదిరితే తప్పకుండా. మొన్న ఒక కథ వచ్చింది బాగుంది, రైతు దగ్గరికి వెళ్ళి చెప్పాను, రైతే చేద్దాం అన్నాడు. మళ్ళీ ఆలోచించాను, రైతేజ్ కూడా మనం చేసి మంచి సినిమా ఈసారి మళ్ళీ మంచి సినిమా చేద్దాం, ఇందులో కొంచెం చిన్న ఫాల్ట్లు ఉన్నాయి అన్నాడు. కరెక్టే, అతను చెప్పింది కరెక్టే, ఓకే డన్ అని మానేసాం. అలాగా కుదిరితే ఆ హీరో రేంజ్లో ఉందనుకో తీసుకెళ్ళి డెఫినెట్గా చెప్తాను. నిర్మాత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఈ రోజున ఒక ప్రశ్నార్థకమైంది. బట్ ఉన్నంతలో యూ హ్యావ్ డన్ యువర్ ద బెస్ట్ అనేటువంటిది నేను చేసుకున్నారు. మీరు మధ్యలో డ్రాప్ అయినా కానీ ఇది కానీ నిర్మాతగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం అక్కడ మిస్ అవ్వలేదు. ఇప్పుడు చేయబోయే ముందు ఇంకా వేరే హీరోతో కానీ ఎవరితో చేస్తున్నప్పుడు ఆ మెయింటైన్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా నిర్మాతలకి? నా వరకు నిర్మాతల ప్రొడక్షన్ మేనేజర్ అయ్యారు, నిర్మాతల క్యాషియర్లు అయ్యారు అనేటువంటి అభిప్రాయం కొంతమంది అభిప్రాయం, కొంతమందికి అలా ఉంది. కానీ కొంతమంది అనుభవాలు కానీ నా అనుభవాలు అలాంటివి జరగలేదు, జరగకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనం కమాండ్ నుండి గ్రిప్ చేయగలిగితే అవతలలో కూడా మనం కథ అక్కర్లేదు, కాంబినేషన్ సెట్ చేసాం, సినిమా స్టార్ట్ అంటే మనకేం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కృష్ణవంశీ గారి సినిమా రవితేజ్ తోటి మాది పూజ కూడా జరిగింది. అయిపోవడానికి కారణం ఏంటి? కథ చెప్పాలని అడిగాను, కథ చెప్పాడు, నాకు నచ్చలేదని చెప్పాను. నేను చెప్పలేను, తీయగలను, ఇదిగో బైండ్ అండ్ స్క్రిప్ట్ అని ఇచ్చాడు. సార్ అది కూడా చదివాను, అది కూడా నచ్చలేదు అన్నాను. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను తీయగలను కానండి, నేను చెప్పలేను అన్నాడు. కరెక్టే సార్, మీరు చెప్పలేరు, నాకు తెలియకుండా తీయలేను. మీరు చెప్పకపోతే మీరు తీయగలరు, మీరు గొప్ప డైరెక్టర్, మిమ్మల్ని నేను కాదన్ను, కానీ నేను తెలియకుండా తీయలేను. రేపు పొద్దున మీరు 10 బెంచ్ కార్లు కావాలంటారు, ఎందుకు కావాలని అడుగుతాను. నేను 10 కార్లు బెంచ్ కార్లు నాకు తెలియకుండా పంపించే పొజిషన్లో నేను సినిమా తీయను. నేను తీయాలంటే నాకు ఆ బెంచ్ కార్లు ఎందుకు కావాలి, ఏ సీన్లో వాడుతాం, ఎందుకు వాడుతున్నాం అని అడుగుతా. అప్పుడు మీరు కథ చెప్పాల్సి వస్తుంది, అప్పుడు కన్విన్స్ చేయాలి. దానికంటే బెటర్ ఇప్పుడు మీరు నా కథ అయినాక సినిమాని స్టార్ట్ చేద్దాం. లేదు నీకు అర్థం కావట్లేదు అని. నాకు అర్థం అవుతుంది సార్, మీకు అర్థం కావట్లేదు, పోనీ ఏదైనా రీమేక్ నా కోసం చేసి పెడతానంటే, లేదా నేను ఆల్రెడీ చంద్రలేఖ చేశాను, నాకు ఈ రీమేక్ల మీద ఫెడప్ అయిపోయాను, నేను చేయనని చెప్పాడు. నేను మళ్ళీ అది నేను ఓన్ చేసుకోవాలంటే టైం పట్టుద్ది. సరే సార్ మరి కొత్త కథ చేద్దామని. అప్పుడు మనకి చెప్పిన కథ ఆయనే నక్షత్రం అని తీశాడు. మరి మనం అప్పుడు కరెక్టే ఉన్నాం. గురువు గారు పోవటం అనేది ఇంకా ఇండస్ట్రీకి నష్టం. ఎందుకు తెలుసా? ఆయన అనేవాడు జనవరి 1కి మనం పొద్దున్నే లేచి స్నానం చేసి ఎక్కడికి వెళ్ళాలరా అంటే దాసగండ్ర గారి దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మనకి అది ఒక పెద్ద పండగలాగా. మే 4th కానీ జనవరి 1st కానీ ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే దాసగండ్ర దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆయన 100 రూపాయల నుంచి 10,000 వరకు కవర్లో పెట్టి అందరికి ఇచ్చేవాడు. ఎంత వేల మంది వెళ్ళినా కూడా అందరికి ఇచ్చేవాడు, అందరికి భోజనాలు పెట్టి ఇచ్చేవాడు.
ఏదైనా ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి వెళ్ళి 1 గంటకి వెళ్ళి నేను 1 గంటకి వెళ్ళిన రోజు కూడా ఉంది. అవును. ఇలా ప్రాబ్లం వచ్చింది గురుగారు అంటే సరేరా ఈ టైంలో ఎందుకురా పొద్దున్నే రారా అని చెప్పి పంపించేవాడు. పడుకున్నాడు దాసనారాయణరావు గారు లేవరండి వెళ్ళిపోమని చెప్పే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. ఎవరెళ్ళినా చిన్న పెద్ద ఎవరెళ్ళినా ఆయన 1 గంటకని లేచేవాడు, 2 గంటలు లేచేవాడు. సమాధానం చెప్పి మనకి ధైర్యాన్ని ఇచ్చి పంపించేవాడు. మనకు కావాల్సిన టైంలో ధైర్యమే. ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు. 4th వెళ్తే పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వ్యక్తి లేడు. అలాగా చెప్తే పెద్ద దిక్కు లేదు. టోటల్గా పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది ఇండస్ట్రీకి. యూ డోంట్ బిలీవ్. ఒకసారి చెప్తాను నేను, ఒక చిన్న ఉదాహరణ వచ్చింది కాబట్టి. ఒకరోజు రాత్రి 11 గంటలప్పుడు ఒకరోజు నాకు ఫోన్ చేసి, సార్ మేము కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళిపోతే అక్కడ ప్రొడక్షన్ కుర్రోడు చచ్చిపోయాడు సార్, అక్కడ ఆ డెడ్ బాడీ తెచ్చుకోవడానికి కూడా లేదండి, ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు, మిలిటరీ వాళ్ళు అలో చేయట్లేదు సార్ అంటే, నేను ఈయన దగ్గరికి వెళ్ళి గురుగారు ఇదంతా సార్ సిచ్యువేషన్ అంటే, రాత్రి 12 గంటలప్పుడు సుష్మా స్వరాజ్ గారికి ఫోన్ చేసి నైట్ 12 o'clock ఫోన్ చేస్తే ఆయన పిఏ మాట్లాడి, మేడం గారు ఇప్పుడు పడుకున్నారండి, వీ విల్ టేక్ కేర్ అని చెప్తే మార్నింగ్ కల్లా డెడ్ బాడీ తీసుకొస్తారు. అదే అంతా అదే ఆయన అదే ఎనీథింగ్ పాసిబుల్ ఉండేది. ఎనీథింగ్ ఆయన అలాంటి వాళ్ళు ఎవరు లేరని ఫీల్ అవుతున్నా ఈరోజు కూడా. ఇంతకుముందు హీరోల దగ్గరికి జనవరి 1st వస్తే ఉగాది రోజు అందరం వెళ్ళి వాళ్ళు డేట్లు ఇస్తారు, డైరెక్టర్లు హీరోలు అని కాదు, ఓ మంచి వాతావరణం కోసం. ఎందుకు వాళ్ళు పలానా దగ్గర షూటింగ్ జరుగుతుందంటే మనం వెళ్ళేవాళ్ళం. ఎంత పెద్ద హీరో అయినా వెళ్తే పిలిచి కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి ఏంటంటే ఇలా కథ ఉందండి, ఓ డైరెక్టర్ ఉన్నాడంటే డేట్లు ఇస్తే ఇచ్చేవాళ్ళు, లేకపోతే స్మూత్గా లేదన్నా కమిట్మెంట్స్ ఉన్నాయని పంపించేసేవాళ్ళు. కనీసం కలవగలిగేవాళ్ళం. ఇప్పుడు కలిసే కల్చర్ లేదు అసలు. నీకు జనవరి 1st కాదు ఉగాది రోజు కూడా ఎవరిని ఇండస్ట్రీలో కలిసే పొజిషన్ లేదు. ఎందుకు వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరు చెప్పట్లేదు, తెలియనీయట్లేదు. ఒకళ్ళని కలుద్దాం అన్నా కూడా కలవలేని పరిస్థితి. ఎందుకు మనం వాళ్ళకి మనం వెళ్ళి కలవడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుద్దని ఫీల్ అవుతున్నారు, లేకపోతే లాభం లేదని ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ మీరు డేట్లు ఇవ్వలేరు, వచ్చిన వాళ్ళందరికీ. కానీ ఒక ఆనందం, ఒక హీరోతో వెళ్ళి ఫోటో దిగాం, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది, లేకపోతే ఏముంటుంది ఇచ్చేస్తే మీరు వచ్చేస్తే మాకు ₹1 ఏమి ఇవ్వరు కదా. కానీ ఆ కలిసే ఆనందం ఎవరు చేతనైంది 1వ తారీఖు వెళ్తే ఎంత కలకల్లాడుతుండేది దాసనాడు దగ్గరికి. ఇప్పుడు ఎవరు లేదనే బాధ అయితే చాలా పెద్ద బాధ ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.